నిజమైన క్రైస్తవుడికి, ఆత్మ పరిపూర్ణత కలిగిన వాడికి, దేవుడే సర్వము అని బ్రతికే వాడికి ఈ లోకము ఎలా ఉంటుందో తెలుసా? ఏమాత్రము యోగ్యమైనదిగా వారి దృష్టిలో ఉండదు. వాక్యం వినాలని ఆశ ఉందా నీకు? పాట పాడాలని ఆశ ఉందా? పాట వినాలని ఆశ ఉందా? సాక్ష్యం చెప్పాలని ఆశ ఉందా? దేవుడు చేసిన కార్యాన్ని, సాక్ష్యాన్ని వినాలని ఆశ ఉందా? దేవుడి కొరకు పరిచయం చేయాలని ఆశ ఉందా నీకు? దేవుడి కొరకు ఏదో ఒకటి చేయాలని ఆశ ఉందా నీకు? లోకం అంటే నీకు పిచ్చి ప్రేమ, నీ శరీరం అంటే నీకు పిచ్చి ప్రేమ, నీ దేహం అంటే నీకు పిచ్చి ప్రేమ, నీ అన్నం అంటే నీకు పిచ్చి ప్రేమ, నీ జుట్టు అంటే నీకు పిచ్చి ప్రేమ, నీ ఇల్లు అంటే పిచ్చి ప్రేమ, నీ కారు బండి అంటే నీకు పిచ్చి ప్రేమ, నీ కుక్క అంటే నీకు పిచ్చి ప్రేమ. అన్నిటి మీద నీకు ప్రేమ అనేది ఉంది, కానీ దేవుడి మీద నీకు ప్రేమ లేదు, వాక్యం మీద ప్రేమ లేదు, దేవుడి కొరకు బ్రతకాలి, దేవుడి కొరకు చనిపోవాలని ఆశ లేదు నీకు. కనీసం అటువంటి ఆలోచన కూడా నీకు రాలేదు. అలాంటి క్రైస్తవులు ఓ పక్కన కొడుతున్నా, ఓ పక్కన తిడుతున్నా, ఓ పక్కన రంపంతో కోస్తున్నా, ఓ పక్కన జైల్లో వేసిన, చెరసాల్లో వేసిన, ఆకలి రప్పులో ఉన్న, ఉపవాసాలు ఉన్నా, అతసాక్షులుగా కనులేదుతో అనేక మంది జీవించిన, ఏమాత్రం రాజీ పడకుండా, భయపడకుండా మాకు దేవుడు చాలు అన్నట్టుగా కోరుకున్నారు, అన్నట్టుగా బ్రతికారు, అన్నట్టుగానే సాక్షిగా నేటికి పిలువబడుతున్నారు. ఎక్కడ నీ క్రైస్తవత్వం? ఎక్కడ నీ పరిపక్వత? ఏది నీ ప్రార్థన జీవితం? వాక్యం ఎలా ఉంది? నువ్వే ఎలా ఉన్నావు? అనుకూలంగా నీ బతుకు అనుకూలంగా ఎవడు ఏ వాక్యం చెప్తే అటు వెళ్ళిపోయి నరకానికి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నావు, కానీ వాక్యం వైపు చూస్తూ, దేవుడి వైపు చూస్తూ నీ బతుకును మార్చుకొని దేవుడి కొరకు బ్రతకాలని ఆలోచన రావటం